వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ జన్మే ఆశలు వ్యామోహాలతో కలిగి ఉంటుందని గొప్ప గొప్ప స్పీకర్లు ఎంతోమంది చెప్పారు. మన పురాణాల్లో సైతం ఇదే అంశాన్ని ఆది దేవుళ్లు పలు సందర్భాల్లో యుద్ధాల్లో ప్రస్తావించారు. అయితే ప్రస్తుత కాలంలో మానవ జీవితం చాలా దుర్భరంగా మారుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఆరోగ్యంగా బతకాలనే సగటు మనిషి ఆకాంక్ష తీరని కోరికగానే మిగిలిపోయే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. దీనికి మన లైఫ్ స్టైల్, పొల్యూషన్, వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులు, వైరస్లు ఇలా అనేక కారణాలున్నాయి. దీంతో ఎక్కువ కాలం జీవించాలన్న ఆలోచన, ఆశలు కూడా మానవుల్లో క్షీణించిపోతున్నాయి. పాడు జీవితం, బతికినన్ని నాళ్లు బతుకుదామనే స్థితికి ప్రజలు చేరిపోయారు. దీంతో కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతుకుదాం అనుకునేవాళ్లు ఉన్నంతకాలం బతుకుంటే చాలు అనుకునేవారిలో కొత్త ఆశలు చిగురించే టైం వచ్చిందనే చెప్పాలి. అవును, సింగపూర్ శాస్త్రవేత్తలు వయసు పెరుగుదలపై చేస్తున్న రీసెర్చ్ లో గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఎక్కువ కాలం పాటు జీవించడం, ఆరోగ్యంగా జీవితాన్ని గడపడం, ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా ఎప్పటికప్పుడు మనుషులు కోరుకునేది ఇదే. ఎంత దీనావస్థల్లో ఉన్నా ఇంకొంతకాలం బతికితే బాగుండు అని అంతా కోరుకుంటారు. అయితే దానిని మరింత పెంచటానికి, ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక దుర్బలత్వాన్ని అధిగమించటానికి అనేక యాంటీ ఏజింగ్ పరిశోధనలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందిన అనేక రీసెర్చ్ సంస్థలు యాంటీ ఏజింగ్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఈ దిశగా సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ముందంజ వేశారు. వయసు పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్ ను వారు తొలిసారిగా గుర్తించారు. దీంతో యాంటీ ఏజింగ్ పరిశోధనకు ఉపయోగపడే తొలి అంశాలను తెలుసుకోవడంలో సింగపూర్ శాస్త్రవేత్తలదే తొలి విజయమని చెప్పుకోవాలి. సింగపూర్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఏజింగ్ కు సంబంధించిన ప్రోటీన్ పై కీలక అనాలిసిస్ చేశారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించొచ్చని తెలిపారు. తద్వారా దీర్ఘకాలం జీవించే అవకాశం ఉంటుందన్నారు. సింగపూర్లోని డ్యూక్ ఎన్యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మనుషుల్లో గుండె, కిడ్నీలు, లివర్, లంగ్స్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ పనితీరులో ఇంటర్ల్యూకిన్ IL-11 అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ లివర్లో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడంతే. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి తద్వారా వయస్సు పెరుగుదల ప్రక్రియను కొనసాగించే లక్షణాలే అని డ్యూక్ ఎన్యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తెలిపారు. సింగపూర్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన కొనసాగిస్తూ ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటి నుంచి IL-11 ప్రోటీన్ను తొలగించడం, IL-11 నిరోధక చికిత్సను నిర్వహించడం వంటివి జరిపారు. దీని ద్వారా ఎలుకల్లో వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత మొదలైన వాటి నుంచి రక్షణ లభించిందని తెలిపారు. వాటి సగటు జీవిత కాలం 24.9 ఏళ్లకు పెరిగింది. 75 వారాల వయసులో ఉన్న ఎలుకల్లో ఇది మనుషుల్లో దాదాపు 55 ఏళ్ల వయసుతో సమానం కాగా వాటిపై IL-11 ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ప్రారంభించి అవి మరణించే వరకు కొనసాగిస్తే మగ ఎలుకల సగటు జీవితకాలం 22.5, ఆడ ఎలుకల సగటు జీవితకాలం 25 ఏళ్లకు పెరిగింది. అంతేకాదు ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను కట్ చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎలుకల్లో మొదలైంది. IL-11 ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా ఎలుకలకు రక్షణ లభించిందని సింగపూర్ డ్యూక్ ఎన్యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఫలితాలపై డ్యూక్ ఎన్యూఎస్ మెడికల్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ థామస్ కాఫ్మన్ మాట్లాడుతూ IL-11 ప్రోటీన్ గురించి తాజాగా వెల్లడైన అంశాలు వృద్ధులు మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు. మజిల్ స్టిఫ్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ పెరగటం ద్వారా వృద్ధులు జారి పడిపోయే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపే IL-11 ట్రీట్మెంట్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని
అని పరిశోధనలో పాల్పంచుకున్న శాస్త్రవేత్త స్టార్ట్ కుక్ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జర్నల్ నేచర్లో ప్రచురితమయ్యాయి. వయసు పెరుగుదల ప్రక్రియను నెమ్మదింపచేసే రీసెర్చ్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనుషుల జీవిత కాలాన్ని ఒక ఏడాది కాలం పాటు పొడిగిస్తే అది $38 ట్రిలియన్ అంటే 83,62,225 కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో రానున్న కాలంలో ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ద్వారా జీవితకాలం పొడిగించుకునే అవకాశం రానుంది. మరి ఈ ట్రీట్మెంట్ మనుషులపై సక్సెస్ అవుతుందా? ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఈ ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.